రైట్. హాయ్, హలో, నమస్తే. నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకి స్వాగతం. ఇప్పుడు మనం ప్రస్తుతం తుంగతుర్తిలో ఉన్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లపాక సాయిబాబా గారు ఉన్నారు. గతంలో చాలా విద్యార్థి సంఘాలలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఎన్నో కేసులు పెట్టుకొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసే వ్యక్తులలో మల్లపాక సాయిబాబా గారు ఉన్నారు. సో మనం ఒకసారి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. ఇందులో సాయిబన్న ఎట్లుంది భువనగిరి పార్లమెంట్ పరిధిలో? ఈ మధ్యన బాగా యాక్టివ్గా తిరుగుతారు కదా, ఎట్లుందన్న పరిస్థితి? వాస్తవానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ బూర నరసయ్య గౌడ్ గారు దూసుకుపోతుండు. అది శరవేగంగా దూసుకుపోతుండు. జనాలందరికీ ఒకటే, దేశంలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలనే ఒక వాయిస్ అనేది జనంలోకి వెళ్ళిపోయింది. ఇది మాత్రం ప్రజల్లో బహుజనవాదం చాలా గట్టిగా ఉన్నది ఉందంట. ఇప్పుడు ఆ బహుజనవాదం ఉండుంటే నీకు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక్క ఆలేరు తప్ప మిగతా అంతా ఓసీలో గెలిచారు, రెడ్డిలే. ఆ బహుజనవాదం ఎందుకు మన ఎమ్మెల్యే అప్పుడు పనిచేయలేదంట? వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో అక్కడ వ్యక్తులను చూడకుండా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని ఓడించగలుగుతారనే అభ్యర్థిని చూసారు. అక్కడ ఒకవేళ బీజేపీకి గెలిచే అవకాశం ఉంటే బీజేపీకి వేయడానికి కూడా సిద్ధంగా ఉండే. కానీ అభ్యర్థులను అక్కడ టీఆర్ఎస్ని ఎవరైతే ఓడించగలుగుతారో వాళ్ళని చూసారు. వాస్తవానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు. కానీ ఇప్పుడు మాత్రం మోడీ మీద ప్రేమ, బూర నరసయ్య గౌడ్ గారి మీద ప్రేమతోటి ఒక బహుజనుడు ఇంతమంది రెడ్ల మధ్యలో ఒక్కడు కొట్లాడుతాడు, ఆయనకు మనం ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? ఇంతమంది ఉండి ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే అయితే రేపు మనం ఎక్కడ ఉన్నాం? నిజంగా రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతే ఒకటన్నా. ఇప్పుడు మొన్న రాజగోపాల్ రెడ్డి గారు బయటకు వచ్చి, నేను భుజాన వేసుకుంటా, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒకవైపు కుడిభుజం అయితే నేను ఇటువైపు ఇంకో భుజాన్ని అవుతా, నేను సీఎంకి రెండు భుజాలైన కోమటిరెడ్డి బేర్స్ సీఎంతో జత కడితే మమ్మల్ని ఆపేది ఎవ్వని తరం కాదు ఇక్కడ అని స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి నిజంగా కూడా ఎవరో కాదు, బూర నరసయ్య గౌడ్ గారే ఆపారు రాజగోపాల్ రెడ్డి గారు. ఫస్ట్ సారి ఆయన పోటీ చేసినప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు ఇక్కడ ఓడించారు రాజగోపాల్ రెడ్డి గారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ బూర నరసయ్య గౌడ్ గారు ఓడించడానికి వేరే అవసరం లేదు. ఇప్పుడున్న అభ్యర్థే ఆయన ఆపిండు, ఆపడానికి వేరే వాళ్ళు అవసరం లేదు. నిజంగా బహుజనులంతా ఏకమైతే రాజగోపాల్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డినే ఆపగలుగుతారు. రేపు ఆడ మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డి ఆయన జిల్లాలనే, ఆయన ఇలాకాలనే ఓడిపోతుంది. ఆడ డీకేఆర్ నగర్ గెలుస్తుందా? ఇప్పుడు ఇంకోటి, భువనగిరిలో బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? భువనగిరిలో ఓటు వేయడానికి ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితే అంతర్జాతీయంగా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బీజేపీ వేవ్ రామాలయ నిర్మాణం, ఇవాళ బూర నరసయ్య గౌడ్ గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 జాతీయ రహదారులు ఇవాళ బూర నరసయ్య గౌడ్ గారు చొరవతో ఏర్పడ్డాయి. కాబట్టి బూర నరసయ్య గౌడ్ గారికి ఎయిమ్స్ ఇప్పుడు విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. బూర నరసయ్య గౌడ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రీయ విద్యాలయం భువనగిరికి తీసుకొని వచ్చిండు. వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా మంజూరైంది కేంద్రీయ విద్యాలయం. కానీ భూసేకరణ ప్రభుత్వం చేయకపోవడం వల్ల అది కేంద్రీయ విద్యాలయం అయిపోయింది. భువనగిరికి కేంద్రీయ విద్యాలయం వచ్చింది. ఎయిమ్స్ మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటిది ఎయిమ్స్. వైద్యపరంగా అనేక పేదలకు అత్యంత ఆదుకునడానికి అదొక ముఖ్యమైనది. రైట్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో బీజేపీ ఈ తెలంగాణ నిధులే లేదు, మనం చాలా అడిగితే గుండు సున్నా ఇది గాడిద గుడ్డు ఇచ్చిరు అనేది ఈ మధ్యన ట్రోల్ చేస్తారు కదా, ఎందుకు తెలంగాణకి ఏం చేయలేదా బీజేపీ? ఆయన చేసింది గుండు సున్నా ఇప్పటి వరకు. ఆయన చేసింది రేవంత్ రెడ్డి చేసింది గుండు సున్నా. నిజంగా ఇవాళ గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా ఏ ఊర్లో ఏం జరగాలన్నా కూడా ఇవాళ వీధులు ఎడుతున్న స్ట్రీట్ లైట్ అయినా, సీసీ రోడ్ అయినా, పల్లె ప్రకృతి వనం అయితేంది, ఇవాళ శ్మశాన వాటికి అయితేంది, ప్రతిదీ రైతు వేదిక, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. ఇవి జాతీయ రహదారులన్నీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రాంతంలో జాతీయ రహదారులు తప్ప ఈయన గతంలో కేసీఆర్ వేసిన రోడ్లు ఏం లేవు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వేసిన రోడ్డు కూడా ఒక్కటి. ఇప్పుడు మోదీ చూసి ఓటు వేయాలి అంటారు కదా, మోదీ ఏం చేసిందంటే ఏం చెప్తారు?
500 సంవత్సరాలుగా రామాలయ నిర్మాణం జరగదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం. ఆర్టికల్ 370 రద్దు చేసి ఇవాళ దేశంలో ఒకటే దేశంలో 2 జెండాలు ఉండొద్దు అని చెప్పి ఇవాళ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి వ్యక్తి గ్రామాలలో మోదీ తెలుసు అంటావా? గ్రామాలలో నరేంద్ర మోడీ అందరూ మోదీ జపం మోదీ మంత్రం తెలంగాణలో పనిచేస్తుందా? దేశం మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇవాళ ఈశాన్య రాష్ట్రాల నార్త్ టు ఇవాళ తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారి వేవ్ తోటి తమిళనాడులో కూడా బీజేపీ గెలవబోతాను. తమిళనాడులో కూడా ఇవాళ కేరళ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బోనికొట్ట. అంటే ఒక రామాయణం ఎత్తుకోవడంతో ఇంత హవా వచ్చిందంట. రామాలయం ఒకటే కాదు, ఇవాళ వందే భారత్ రైలు అవుతుంది, ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి. ఏ ప్రభుత్వానికి కూడా ఇవాళ దేశంలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా రైతులకు డైరెక్ట్గా నిధులు ఇవ్వాలని దేశం మొత్తం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక గుంట ఉన్న రైతుకు కూడా ఇవాళ 2000 సంవత్సరానికి 3 పర్యాయాలు 2,000 ఇస్తున్నారు. గుంట ఉన్న రైతు కూడా చిన్న సన్నకారు రైతుకు కూడా ఇవాళ ఉచితంగా ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నిరుపేదవాడు గతంలో ఎన్టీ రామారావు ఉన్న పీరియడ్లో 2 రూపాయల కేజీ బియ్యం ఇస్తే ప్రజలు ఎన్టీ రామారావుని దేవునిగా కొలిచారు. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు ఆ రోజు 20 రూపాయల కేజీ బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే ఇలా 50 రూపాయల కేజీ బియ్యం అయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు. ఇంకేం కావాలి ప్రజలకు? ఇంకోటి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి ఇవాళ ఇప్పుడు పుట్టిన పాప కాంచెల్లి 70 సంవత్సరాల వృద్ధుల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ జిల్లా మన ఈ ప్రాంతానికి వద్దాం. ఎట్లుంది గతంలో కిషోర్ పాలన, ఎట్లుంది ఇప్పుడున్న మందల శ్యామల గారి పాలన ఎట్లుంది? ఇప్పుడు కిషోర్ గారి పాలన ఎట్లున్నదనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే అందరం బాధితులమే. వారు దాడులు చేయించారు, మనం దాడులు ఎదుర్కొన్నాం. ఇవాళ ప్రజల పక్షాన దాడులు ఎదుర్కొని కూడా ప్రజల పక్షాన పోరాడాలి. ఇవాళ పోరాట ఫలితంగా సరే అభ్యర్థుల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా ఇవాళ ఇక్కడ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, కేసులైంది భారతీయ జనతా పార్టీ మీద. జనాలు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఓట్లు ఎందుకు వేయలేదంటే ఇలా ఓట్లు వేయకపోవడం అంటే అభ్యర్థి ఎంపిక విషయంలో భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఎందుకు భారతీయ జనతా పార్టీలో బాగా ఒక కష్టపడేలకు ప్రాధాన్యత ఇస్తారంటారు. మరి మల్లపాప సాయిబాబా నాకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు? టికెట్ ఇవ్వలేదంటే అప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. కొద్దిగా వాస్తవానికి ఇక భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాలకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక మాదిగ సామాజిక వర్గానికే కాకుండా మాదిగ ఉపకులానికి కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇవ్వలేదు. ఇవాళ కడియం రామచంద్రయ్య గారికి మాదిగ ఉపకులానికి టికెట్ ఇచ్చింది. మాదిగ ఉపకులానికి టికెట్ ఇచ్చే భాగంలో అందులో ఉపకులానికి ఇవ్వడం జరిగింది. అందులో టికెట్ రాలేదని అనుకుంటున్నాను. ఫైనల్గా తెలంగాణలో బీజేపీ ఎన్ని ఎంపీ సీట్లు గెలబోతుంది? 12 సీట్లు. అందులో భువనగిరి ఉందంటవా? ఖచ్చితంగా 12 సీట్లలో ఖచ్చితంగా భువనగిరి ఉంటుంది. ఓకే, మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుస్తుంది? దేశవ్యాప్తంగా 3వ మోడీ కావాలి. 400 సీట్లు భారతీయ జనతా పార్టీ. ఒక్కటి ఎన్డీఏతో సంబంధం లేకుండా, కూటమితో సంబంధం లేకుండా 400 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తుంగతుర్తి ఓ ప్రజానాడి ఇక్కడ ఉన్న లీడర్ల ఇచ్చినటువంటి తీర్పు. ఇది భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది మరోసారి. ఇక్కడ భువనగిరి గడ్డలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చి భువనగిరిలో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీ జిల్లా